జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. నిన్నటి వరకు గట్టి పోటీ ఇచ్చిన బొంతు రామ్మోహన్ రేస్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. దీంతో నవీన్ యాదవ్ కి టికెట్ ఓకే అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. అటు జూమ్ మీటింగ్ లోనూ నవీన్ యాదవ్ వైపే సీఎం రేవంత్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. రైట్, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు, జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎవరు అనే దానిపై ఇంత క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే అధికారికంగా ఇంకా ప్రకటన అయితే వెలువడాల్సి ఉంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అడిగి తెలుసుకుందాం. ప్రతాప్. ఎస్ సునీల్, దీనికి సంబంధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించి చూసినట్టయితే దాదాపు నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎవరెవరైతే పోటీలో ఉన్నారో ఆ పోటీలో ఉన్న ఒక్కొక్కరు నేతలంతా కూడా ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ వస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన జూమ్ మీటింగ్ సమావేశంలో ఈ అంశానికి సంబంధించి మరింత క్లారిటీ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా నవీన్ యాదవ్ వైపే మొగ్గు చూపినట్టుగా కూడా తెలుస్తుంది. నవీన్ యాదవ్ అభ్యర్థిత్వానికి టిక్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా అఫీషియల్గా దీనికి సంబంధించి ముఖ్యంగా ఏఐసీసీకి పంపించే జాబితా ఏదైతుందో అందులో సంబంధించి ఫైనల్గా ఇద్దరి పేర్లతో జాబితాతోటి పైకి పంపించారని చెప్తున్నారు. అయితే ఈ విషయంలో మాత్రం ఇద్దరి పేర్లు ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఫైనల్గా పూర్తిగా నవీన్ యాదవ్ వైపు మొగ్గు చూపారని ఒక ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే దాదాపు నవీన్ యాదవ్కు అభ్యర్థిత్వానికి ఖరారైనట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే బొంతు రామ్మోహన్ ఇప్పటివరకు బాగా రేస్లో ఉండి బాగా ఫైట్ చేసిన టికెట్ కోసం ఫుల్ ఫైట్ చేసిన బొంతు రామ్మోహన్ ఆల్ ఆఫ్ సడన్గా ఆయన కూడా విత్డ్రా అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన రేస్లో నేను టికెట్ అడగట్లేదు, హైకమాండ్ ఎవరికి టికెట్ ఇచ్చినా వారి గెలుపు కోసం కృషి చేస్తానంటూ కూడా ప్రకటన చేయడం జరిగింది. అయితే ఈ అంశం బొంతు రామ్మోహన్ ప్రకటన చేయడంతో దాదాపు నవీన్ యాదవ్కు లైన్ పూర్తిగా క్లియర్ అయినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద మొదటి నుంచి కూడా నవీన్ యాదవ్ వైపే సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో మొగ్గు చూపుతున్నట్టుగా కూడా పార్టీలో అయితే ఇంటర్నల్గా ఒక చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి. అందులో భాగంగానే ఇప్పటివరకు కూడా మంత్రులు కానీ ఎవరైనా కానీ మిగతా వాళ్ళు ఎవరు పోటీకి రేసులోకి వచ్చినప్పటికీ కూడా దాన్ని సునాయాసంగా అంటే మిగతా అంశాలకు సంబంధించి కూడా వచ్చినప్పటికీ నవీన్ యాదవ్ వైపే నేతలంతా కూడా మొగ్గు చూపినట్టు కూడా తెలుస్తుంది. మంత్రులు కూడా ఎవరైతే ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యతలు అప్పగించారో వారు కూడా అక్కడ నవీన్ యాదవ్కి అయితేనే ఆ పార్టీ తరఫున ఈజీగా ఉంటుందనే ఒక ఆలోచనతో వాళ్ళు కూడా సూచన చేసినట్టు కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే నవీన్ యాదవ్కి వైపు సీఎం కూడా మొగ్గు చూపారు. అయితే ఈ అంశానికి సంబంధించి చూసినట్టయితే మొదటి నుంచి కూడా దీనికి ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఒక గట్టి పట్టుదలతో అయితే కాంగ్రెస్ పార్టీ చాలా కాలం నుంచి అడుగులు వేస్తుంది. అక్కడ మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం తర్వాత వెంటనే కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకుందని చెప్పుకోవచ్చు. పార్టీ అధికారంలో ఉండడంతో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పెండింగ్లో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటికీ ఇన్ఛార్జ్ మంత్రులను బాధ్యతలు అప్పగించి ముగ్గురు ఇన్ఛార్జ్ మంత్రులకు కూడా బాధ్యతలు అప్పగించిన పరిస్థితి ఉంది. పొన్నం ప్రభాకర్తో పాటు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి వీరికి అందరికీ కూడా బాధ్యతలు అప్పగించి అక్కడక్కడ వారికి ఏ ఇష్యూస్ ఉన్నాయో నియోజకవర్గానికి సంబంధించి వాటన్నిటి కూడా షార్ట్అవుట్ చేస్తూ దాదాపు 100 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలన్నిటి కూడా ఇప్పటివరకు కూడా చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ గెలిచి తిరగాలని చెప్పేసి గట్టి పట్టుదలతో ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా అందుకు అనుగుణంగా చాలా వ్యూహాత్మకంగా కూడా అడుగులు వేస్తూ వచ్చారు. అక్కడికి మిత్రపక్షాలకు సంబంధించి ఈరోజు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మిత్రపక్షాలకు సంబంధించి వారితో కూడా సమావేశం కావడం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ సిపిఎంతో పాటు తెలంగాణ జనసమితి కానీ వీరితో పాటు ఎంఐఎం పార్టీని కూడా మద్దతు కోరుతున్నారు. సో ఈ పార్టీలన్నీ కూడా మద్దతు కాంగ్రెస్ పార్టీ వైపే ఇస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా గెలిచి తీరాలని చూస్తుంది. అయితే ఈ అభ్యర్థికి సంబంధించి ఇప్పటివరకు ఒక కన్ఫ్యూజన్ ఉన్నట్లు కూడా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు పూర్తిగా లైన్ క్లియర్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. నవీన్ యాదవ్ అభ్యర్థిత్వానికి ఇక ఎవరు పోటీ లేకుండా పక్కకు జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటివరకు 4-5 మంది పోటీలో ఉన్నప్పటికీ అవంతా కూడా 1 by 1 అన్ని కూడా ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చారు. ఫైనల్గా ఇద్దరు పేర్లు ఉన్నప్పటికీ కూడా ఆ ఇద్దరిలో కూడా మరో వ్యక్తి కూడా పక్కకు కప్పుకున్నారు. కాబట్టి నవీన్ యాదవ్ దాదాపు ఫైనల్గా ఆయన అభ్యర్థిత్వం ఖరారు కాబోతుంది. 1-2 రోజుల్లో ఏఐసీసీ కూడా అఫీషియల్గా ప్రకటన చేసే అవకాశం ఉంటుంది. సునీల్. ఓకే ప్రతాప్, థ్యాంక్ యూ.